దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. మంచిది ప్రియులారా, ప్రభువు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైనటువంటి వివాహ వేడుకలో పాలుపంపులు పొందటానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా జతపరచబడబోతున్న వీరికి ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఇరుతరపుల కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ఆహ్వానం అందుకుని ఈ వివాహ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో నిండైన శుభాభివందనములు. ఈ వివాహ వేడుకకు సమయం కేటాయించి నేను రావటానికి ముఖ్య కారకులైన దైవజనులు తమ్ముడు భరత్ గారికి శుభం కలుగునుగాక. వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వివాహ కార్యక్రమాన్ని దేవుని ఆత్మాధ్వర్యంలో క్రమంగా జరిగిస్తున్నటువంటి ప్రియులు, క్రైస్తవ ఆధ్యాత్మిక జగత్తులో అద్భుతమైన పాటల తోటలు వేసి పరిశుద్ధమైన పదాలను, అద్భుతమైనటువంటి బాణీలను సమకూర్చి ప్రతిరోజు కూడా ప్రభువుకి స్తుతిమాలిక సమర్పించేటువంటి దైవజనులు ఆకుమర్తి డానియేలు గారికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. మన క్రైస్తవ ఆధ్యాత్మిక జగత్తులో వారొక లివింగ్ లెజెండ్. వారిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. అలాగే చక్కటి పాటలు పాడి ప్రభువుని సంగీత పరిచారకులు, గాయని, గాయకులు కూడా అంతే. వాక్యపు విత్తనాలు మేము చల్లటానికి ముందు ఆ ప్రాంతమంతటిని అనుకూలంగా మార్చేది సంగీత పరిచారకులు, గాయని, గాయకులే. కాబట్టి సంగీత పరిచారకులకు ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన దైవజనులకు, దైవజనులందరికి కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనేటువంటి మాట మనం అనేక సార్లు అంటూ ఉంటాం, మన చెవులతో వింటూ ఉంటాం. అయితే బైబిలు గ్రంథంలో ఎక్కడా కూడా వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని వ్రాయబడి ఉండదు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. మరి ఏం చెప్పింది బైబిల్ అంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను అని మాత్రమే బైబిల్ చెబుతుంది. ఆ మాట యొక్క భావం ఏమిటంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను, పాన్పు నిష్కలంకమైనదిగా ఉండవలెను అని మాత్రమే బైబిల్ చెబుతోంది. అంటే లేఖనమై ఉన్న దేవుడు తెలియజేస్తున్న మాట, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను అని చెబుతున్నారు ఆయన. ఎందుకంటే నీచమైన విషయాలు చాలా ఉన్నాయి లోకంలో, నీచమైన వివాహాలు కూడా ఉన్నాయి లోకంలో. అయితే నేను నీచమైన విషయములను గురించి, వివాహములను గురించి మీకు చెప్పను, కానీ ఘనమైన వివాహాన్ని గురించి చెబుతాను. ఘనమైన వివాహము అంటే ఇద్దరి పరిపూర్ణ ఇష్టంతో, ఇరుతరపుల పెద్దల కుటుంబాల ఆమోదంతో, దైవజనుల సమక్షంలో ప్రార్థనా పూర్వకముగా నెలకొల్పబడిన దేవుని సన్నిధిలో, వాక్యపు వాతావరణంలో ప్రార్థనా పూర్వకంగా ఆధ్యాత్మిక సంగీత తరంగాల మధ్య అర్థవంతమైనటువంటి ప్రమాణాలతో జరిగేటువంటి వివాహము ఘనమైనటువంటి వివాహము. ఇప్పుడు నేను చెప్పిన వివరాలు బట్టి రూఢిగా మీకు ప్రకటిస్తున్నాను, ఇక్కడ జరుగుతున్న వివాహం ఘనమైన వివాహం. ఇది ఘనమైన వివాహమే.
ఎందుకంటే ఇద్దరి పరిపూర్ణ ఇష్టం ఉంది, ఇరుతరపుల పెద్దల కుటుంబాల ఆమోదం ఉంది, దైవజనుల సమక్షం ఉంది, ప్రార్థనా పూర్వకముగా నెలకొల్పబడిన దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. వాక్యపు వాతావరణమే ఇది. వాక్యాలు చదివించబడ్డాయి. ప్రార్థనా పూర్వకంగా ఈ వివాహ వేడుక జరుగుతుంది. ప్రార్థనలు చేయబడ్డాయి, ఇంకా చేయబడతాయి. ఆధ్యాత్మిక పాటలు, సంగీత తరంగాలు మన మధ్యలో అద్భుతంగా శ్రావ్యంగా వినపడుతూనే ఉన్నాయి. అలాగే మరికొద్దిసేపట్లో ఈ జంటలు అర్థవంతమైనటువంటి పెళ్లి ప్రమాణాలతో, అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో పెళ్లి ప్రమాణాలతో జతపరచబడబోతున్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న వివాహము ఘనమైన వివాహము. ఇది ఘనమైన వివాహమే. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను అని బైబిల్ చెబుతోంది. బైబిల్ చెబుతున్నట్లుగా, వాక్యమై ఉన్న దేవుడు కోరుకుంటున్నట్లుగా ఇక్కడ జరుగుతున్న వివాహము ఘనమైన వివాహమే. అయితే వివాహం ఘనంగా ఉంటే సరిపోదు, వివాహ బంధం కూడా బలంగా ఉండాలి. కొన్ని కుటుంబాలలో వివాహం ఘనంగా జరుగుతుంది, కానీ వివాహ బంధం బలహీనంగా ఉండటాన్ని బట్టి అటువాళ్ళు ఇటు, ఇటువాళ్ళు అటు వచ్చి వెళ్ళటానికి రాకపోకలకు ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఉంటారు. ఉదాహరణకు కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళేమో కొరియా కోతుల్లా, చమ్మల్లోయల్లో బందిపోట్లా మొహాలు పెట్టుకుని తిరుగుతుంటే వీళ్ళేమో కర్ణషా కొట్టిన కాకుల్లా, వడదెబ్బ దిగిన ఉడతల్లా మొహాలు పెడతారు. పెళ్లి కుదిరిచిన పెద్దలు ఓనిడా టీవీ గ్యాడ్డిచ్చేవాళ్ళ చూస్తూ ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి, చిన్న గొడవకి పెద్ద గొడవకి పేట్రేగిపోయి అరిచే కొంతమంది ఉంటారు. టెప్పర్ లారీ వెనకాల బేతాళ్ళు బొమ్మలాగా తయారవుతారు వాళ్ళు. ఇలా గందరగోళంగా ఉంటున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. చాలా విచారకరం. దానికి కారణం వివాహ బంధం బలంగా ఉండకపోవటమే. కాబట్టి వివాహం ఘనంగా ఉండాలి, అదే సమయంలో వివాహ బంధం కూడా బలంగా ఉండి తీరాలి. అందుకనే పెద్దవాళ్ళు అంటారు, మ్యారేజ్ అనేది ఒక బ్యారేజ్లా వేయబడాలి అని. బ్యారేజ్ అనేసరికి నాకు ధవళేశ్వరం బ్యారేజ్ గుర్తొస్తుంది. మన రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలలో ఒక కట్టడం కాటన్ బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్. ధవళేశ్వరం బ్యారేజ్ వేయబడక మునుపు అటువాళ్ళు ఇటు, ఇటువాళ్ళు అటు వచ్చి వెళ్ళటానికి రాకపోకలకు చాలా ప్రమాదకరంగా, ఇబ్బందికరంగా ఉండేది. ఎప్పుడైతే ఆ వారధి వేయబడిందో అప్పటి నుండి అటువాళ్ళు ఇటు, ఇటువాళ్ళు అటు వచ్చి వెళ్ళటానికి రాకపోకలకు శుభంగా, ప్రయాణం సులభంగా మారింది. నేనంటాను, అలాంటి ఒక బ్యారేజ్ లాగా వీళ్ళ మ్యారేజ్ బంధం పటిష్టంగా ఉండాలి. ధవళేశ్వరం బ్యారేజ్ కాలం తీరిపోయినా, ఏళ్లకు ఏళ్ళు గడుస్తున్నా, తరాలు మారుతున్నా, నేటికి స్థిరముగా బలముగా ఉండి సేవలందిస్తుంది అంటే దానికి కారణం ఆ బ్యారేజ్ వేసేటప్పుడు పాటించిన విలువైన సూత్రాలు దానికి కారణం. ఇప్పట్లాగా సిమెంట్లో బూడిద కలిపేలా, నాసిరకం ఇనుము వాడేలా, లంచగొండితనంతో, ఎప్పట్లాగా లంచగొండితనంతో నీచమైన పనులు చేయలేదు. కాబట్టి ఈ కాలంలో వేయబడిన వారధులు 20 ఏళ్ళు కూడా పట్టుమని కరెక్ట్గా ఉండలేదు. కానీ ఏళ్లకు ఏళ్ళు గడుస్తున్న, తరం మారుతున్న, నేటికి ధవళేశ్వరం బ్యారేజ్ పటిష్టంగా ఉండి స్థిరంగా ఉండి సేవలందిస్తుంది అంటే దానికి కారణం ఆ బ్యారేజ్ వేసేటప్పుడు వాళ్ళు పాటించిన విలువైన సూత్రాలు దానికి కారణం. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఆ బ్యారేజ్ ఎంత పటిష్టంగా ఉందో ఈ మ్యారేజ్ అనే బంధం అంత పటిష్టంగా ఉండాలి అంటే వీళ్ళు కొన్ని సూత్రాలు పాటించాలి. ఖచ్చితంగా కొన్ని సూత్రాలు పాటించి తీరాలి. మనకు మంగళసూత్రాల కోసం తెలుసు చాలా వరకు, కానీ బైబిల్ వివాహ బంధం బలంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు ప్రతిపాదించిందండి బైబిల్ గ్రంథం. ఈ సూత్రాలు మంగళసూత్రాల కంటే చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ సూత్రాలు ఖచ్చితంగా పాటించి తీరాలి. అవి అన్నీ మీకు చెప్పను, కానీ ముఖ్యమైన మూడు చెబుతాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి.
జతపరచబడబోతున్న వీళ్ళు ఆలకించాలి, ఇప్పటికే పెళ్ళై ఉన్న వాళ్ళు ఆలకించాలి, పెళ్లి కోసం ఎదురు చూస్తున్న కుర్ర భక్తులు కూడా వినాలి. మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దయచేసి 3 విషయాలు తెలియజేస్తాను, శ్రద్ధ కలిగి వినండి. మన మధ్యలో 3 వాక్య భాగాలు చదివించబడ్డాయి. సర్వసాధారణంగా వివాహ వేడుకలో ఈ 3 వాక్యాలు చదివించబడతాయి. ఎప్పుడూ ప్రతి వివాహంలో ఖచ్చితంగా చదివించబడే 3 వాక్య భాగాలలో నుండి ఒక 3 మాటలు మాత్రం నేను తెలియజేసి వీళ్లకు పెళ్లి చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మీరు గమనించాలి. 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది ఆదికాండ గ్రంథములో చదవబడిన వాక్య భాగంలో నుండి చెబుతాను. వారు ఏక శరీరమయ్యుందురు అని లేఖనం అంటుంది. వారు ఏక శరీరమయ్యుందురు అంటే ఆవిభక్త కవలల్లాగా కలిసిపోయి అంటుకు తిరుగుతారని కాదండి. ఏక శరీరమయ్యుందురు అంటే వివాహమైన తరువాత ఇక వాళ్ళు ఇద్దరిగా కాక ఒక్కరిగా ఉంటారు అని. అది ఏక శరీరమయ్యుందురు అనే మాటకు నిర్వచనం. వాళ్ళిద్దరూ ఇక ఇద్దరిగా కాక వివాహమైంది మొదలుకుని ఒక్కరిగా ఉంటారు అని. ఒక్కరిగా ఉంటారు అంటే కలిసికట్టుగా ఉండాలి అని. కలిసికట్టుగా ఉండటం అంటే ఐక్యత కలిగి ఉండటం అని. భార్యాభర్తల మధ్యన ఐక్యత చాలా అవసరం. ఐకమత్యమే మహాబలం. 5 కర్రలు కలిపి కట్టినప్పుడు విరవటం ఎవరి వల్ల కాలేదు. 5 ఎడ్లు కలిసి మేస్తున్నప్పుడు పెద్ద పులి కూడా వాటిని ఏమీ చేయలేకపోయిందని చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం మనం. బైబిల్ కూడా చెబుతున్న మాట ఏమిటంటే ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుందని వాక్యం చెబుతోంది. కనుక భార్యాభర్తల మధ్యన ఐక్యత చాలా అవసరం, చాలా అవసరం. ఐక్యత ఉన్న చోట నేను గొప్ప అనే భేదాలు ఉండవండి. భార్యాభర్తల మధ్యన వచ్చేటువంటి తగాదాలలో ఒకటి ఏమిటంటే నేను గొప్ప అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే ఇద్దరూ గొప్పవాళ్లే. కష్టపడి తెచ్చిపెట్టడంలో భర్త గొప్ప, ఇష్టపడి చేసి పెట్టడంలో భార్య గొప్ప. ఇద్దరూ గొప్పవాళ్లే. మనమిద్దరం గొప్పవాళ్ళమే, మనమిద్దరం సమానమే అనేటువంటి సమాన భావం భార్యాభర్తల మధ్యన ఉంటూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రతి విషయాన్ని మాట్లాడుకుని కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే భార్యాభర్తల మధ్యన ఐక్యత చాలా అవసరం. ఐక్యత అంటే మనుషులు కలవటం కాదండి, మనస్సులు కలవటం. వీళ్ళిద్దరూ ఏక మనస్సు కలిగి ఉండాలి వివాహమైంది మొదలుకొని. అది నిజమైన ఐక్యత. ఐక్యత ఉన్న చోట నేను గొప్ప అనే భేదాలు ఉండవు. ఉదాహరణకు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. ఆ కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించేటప్పుడు ఆ కీర్తనలో అహరోను గారి పేరుని వ్రాయించారు. అది అహరోను తల మీద పోయబడి అతని అంగీలంచుల వరకు దిగజారిన పరిమళ తైలం అని వ్రాయబడి ఉంటుంది. దిగి వచ్చిన పరిమళ తైలం. మీరు బాగా వినండి. అహరోను గారి పేరు ఎందుకు వ్రాయబడింది? అది అహరోను గారు తల మీద పోయబడి అతను గడ్డము మీదుగా అంగీల అంచెల వరకు దిగజారిన పరిమళ తైలం అంటూ ఎందుకు అహరోను గారి పేరు ఐక్యతను గురించిన కీర్తనలో ఉంది అంటే ఐక్యతకు మరో రూపు అహరోను గారు. అహరోను గారు మోషే గారి కంటే వయస్సులో పెద్దవాడు, జీవితానుభవంలో పెద్దవాడు, కుటుంబంలో పెద్దవాడు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. అయినను తన తమ్ముడికి దేవుడిచ్చిన అభిషేకాన్ని నాయకత్వాన్ని గౌరవించి తన తమ్ముడి నాయకత్వం క్రింద లోబడి విధేయతతో తమ్ముడితో ఐక్యత కలిగి ముందుకు సాగాడు తప్ప నువ్వు పక్క తప్పుకో, నాకంటే చిన్నవాడివి నువ్వు నాయకత్వం చేయటం ఏంటని గొడవాళ్ళ. ఐక్యత ఉన్న చోట నేను గొప్ప, నేను పెద్ద, నేను సీనియర్ అనేటువంటి భేదాలు ఉండవు. అక్కడ మీరు గమనిస్తే ఐక్యత ఉంది గనుక తన తమ్ముడికి దేవుడిచ్చిన నాయకత్వాన్ని అభిషేకాన్ని గౌరవించి తన తమ్ముడి నాయకత్వం క్రింద కలిసి ఐక్యతతో ముందుకు సాగాడు అహరోను గారు. అందుకనే అతని పేరు ఐక్యతను గురించిన కీర్తనలో దేవుడు వ్రాయించారు. కాబట్టి ఐక్యత ఉన్న చోట నేను గొప్ప అనే భేదాలు ఉండవు.
కనుక భార్యాభర్తల మధ్యన కూడా ఖచ్చితంగా ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. ఐక్యతను గురించి చెప్పాలంటే అకులా ప్రిస్కెల్లా గారుల కోసం కూడా చెప్పి తీరాలి. వాళ్ళిద్దరూ ఐక్యతకు మరో రూపు. ఐక్యత కలిగిన జంట. కలిసి కట్టుగా కాయకష్టం చేసుకునేవారు, కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకునేవారు, కలిసి కట్టుగా దైవజనులను చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చేవారు, కలిసి కట్టుగా దేవుని పనిలో సహకరించేవారు, దేవుని పని చేసేవారు. అలా వీరు కూడా వివాహమైంది మొదలుకుని కలిసి కట్టుగా ముందుకు కొనసాగాలి. ఈ జంటల మధ్య ఖచ్చితంగా వివాహమైంది మొదలుకుని ఐక్యత ఉండి తీరాలి. ఐక్యత కలిగి సంఘ ఐక్యతలో వీళ్ళు ముందుకు సాగాలి. అప్పుడు వీళ్ళ బంధం బలం, వీళ్ళ దీవెన వీళ్లకు స్థిరం. మొదటిది ఐక్యత కలిగి ఉండాలి. కలిసికట్టుగా ఏక మనస్సుతో ఏక శరీరంగా వీరు ముందుకు కొనసాగాలి. రెండవది ప్రభు ఉండాలి. కానా అను ఊరిలో జరిగిన వివాహ వేడుకలో ఆహ్వానం మేరకు యేసు ప్రభువు వారు వెళ్ళి పాల్గొన్నారు. ఆ యొక్క వివాహ వేడుకకు ప్రభువుని ఆహ్వానించినట్లు వీళ్ళ వివాహ వైవాహక జీవితంలోనికి యేసు ప్రభువు వారిని వీరు ఆహ్వానించాలి. అంతేకాదండి, మీరు గమనిస్తే ఆహ్వానం మేరకు యేసు ప్రభువు వారు వివాహ వేడుకకు వెళ్ళారు. యేసు ప్రభువు వారి తల్లిగారు వెళ్ళారు, యేసు ప్రభువు వారితో ఉన్న శిష్య బృందం కూడా వెళ్ళారు. అయితే యేసు ప్రభువు వారు ఆ వివాహ వేడుకలో ఉండినను అక్కడ అక్కర కలిగింది. బాగా వినండి, అక్కడ అక్కర కలిగింది. నిజానికి యేసు ప్రభువు వారు ఉంటే అక్కర కలగకూడదు. చాలామంది అదే కదా ఇష్టపడేది. యేసు ప్రభువు వారిని కలిగి ఉంటే ఇంకే బాధలు రావు, యేసు ప్రభువు వారిని కలిగి ఉంటే అంతా సుఖమే, యేసు ప్రభువు వారిని కలిగి ఉంటే ఇంకే ఇబ్బంది ఉండదో, రోగం ఉండదని చెప్తూ ఉంటారు. ఇది అబద్ధ బోధ. యేసు ప్రభువు వారిని మన జీవితాల్లో కలిగి ఉన్నా బ్రతుకులోకి రావలసిన ప్రతి కష్టం, నష్టం, సమస్య, రోగం, ఇబ్బంది వస్తాయి. ఇసుక మీద పునాది వేయబడి కట్టబడిన ఇంటిపైకే కాదు తుఫాను, బండ మీద పునాది వేయబడి కట్టబడిన ఇంటిపైకి కూడా వచ్చింది. కానీ బండ మీద పునాది వేయబడి ఉండటాన్ని బట్టి ఈ తుఫాను, వరద, గాలి, వాన ఆ ఇంటిని ఏమీ చేయలేకపోయాయి. ఇది కదా గొప్ప విషయం. కాబట్టి ప్రభువుని జీవితంలో కలిగి ఉన్నా కలగవలసిన అక్కరలు కలుగుతాయి, ఖచ్చితంగా కలుగుతాయి. అయితే కానా అను ఊరిలో జరిగిన వివాహ వేడుకలో ప్రభువుని ఆహ్వానించుకుని ప్రభువుని కలిగి ఉన్నను అక్కడ అక్కర కలిగింది. కానీ ప్రభువుని వారు కలిగి ఉన్నారు గనుక ఆ అక్కర తీర్చబడింది, ఆ లోటు పోడ్చబడింది, సమస్య తొలగిపోయింది. అలాగే తమ వివాహ వైవాహిక జీవితంలో ఈ రెండు జంటలు వివాహమైంది మొదలుకుని యేసు ప్రభువు వారిని పరిపూర్ణంగా వీళ్ళ వివాహ వైవాహిక జీవితంలో వీళ్ళ బ్రతుకులో కలిగి ఉంటే వీరిపైకి వచ్చే ప్రతి సమస్య మొబ్బు విడిపోయినట్లు విడిపోతుంది. ప్రతి వ్యతిరేకత వీరికి పాదపీఠంగా మారుతుంది. కలిగే కష్టం, నష్టమన్నీ కూడా కాస్త కలవరపరచడానికి ప్రయత్నించినా అవి వీగిపోతాయి. గొల్యాతంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, రుగ్మత, సమస్య, శత్రువు సహితము వీళ్ళ పాదాల ముందు బోర్ల త్రోయబడుతుంది. సుభిక్ష స్థితి వీళ్లకు కలుగుతుంది. కాబట్టి ప్రభువుని కలిగి ఉండాలి. ఆ వివాహ వేడుకలో ప్రభు ఉన్నట్లు వీళ్ళ వివాహ వైవాహిక జీవితంలో ప్రభువుని కలిగి ఉండాలి. ఇది రెండవది. ఒకటి ఐక్యత కలిగి ఉండాలి, రెండు ప్రభువుని కలిగి ఉండాలి. మూడవది చెబుతున్నాను, మూడవది ప్రేమ కలిగి ఉండాలి. ఇది చాలా అవసరం. భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ప్రేమ ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే పెళ్ళైన తర్వాత ప్రేమించుకోవటం చాలా ఉత్తమం. నా దృష్టిలో ప్రేమ పెళ్ళి కంటే పెళ్ళి ప్రేమ చాలా బాగుంటుంది. ముందే ప్రేమించేస్తే పెళ్ళి ఏం చేస్తాం, వేపుడు. కాబట్టి పెళ్ళైన తరువాత గాఢంగా ప్రేమించుకోవాలి. పెళ్ళైన తర్వాత మరింత ప్రేమానురాగాలతో వాళ్ళు ముందుకు సాగిపోవాలి. పాణిగ్రహణం అయిన తరువాత ఇస్సాకు గారు తన భార్యను ప్రేమించటం ప్రారంభించాడని లేఖనం చెబుతోంది. కాబట్టి వివాహమైన తరువాత
ఒకరికొకరు గాఢమైన ప్రేమ కలిగి ఉండి తీరాలి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీది ప్రేమ పెళ్ళి అని అడుగుతూ ఉంటారు నన్ను. ఎందుకంటే నేను వైష్ణవయాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. దేవుని సేవలో ఇది 24వ సంవత్సరం. ప్రసంగికుడిగా 23 సంవత్సరాలు పూర్తయినాయండి గత సంవత్సరంతో. దేవుని కృప. మీరు గమనించాలి, నేను కాపుల కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాను. అప్పుడు నాకు 19, ఆవిడికి 17. సేవలోకి వచ్చాను కాబట్టి పెళ్ళి ఉండాలని చేశారు. పెద్దలు కుదిరిచ్చిందే, ప్రేమ పెళ్ళి ఏం కాదు. మేము గాఢమైన ప్రేమలో ఉన్నాం. ఎప్పటికీ పెళ్ళయి 22 ఏళ్ళు గాఢమైన ప్రేమలో ఉన్నాం. ఇప్పటికీ నా భార్య నాకు లవ్స్. పైగా మేమిద్దరం గాఢమైన ప్రేమలో ఉన్నామని, మేమిద్దరం కలిసికట్టుగా తిరుగుతున్నామని, చట్టాపట్టాలు వేసుకుని ఉంటున్నామని వాళ్ళ అన్నయ్యకి కూడా తెలుసు. కానీ ఏమీ అండవు. పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటున్నాం, వాడేవాడటకి ఒకవేళ అడిగితే పెద్దలు కొట్టేస్తారండి. ఎలా పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటున్నారు నీకెందుకని? పెళ్లి చేసుకోకుండా అలా చేశాననుకోండి, లోపలేసి కొమ్మిచ్చేయచ్చు. ఇప్పుడు ఎందుకు చేస్తాడు వాడు? కాబట్టి గాఢమైన ప్రేమలో ఉన్నాం. పెళ్లి తర్వాత ప్రేమ చాలా బాగుంటుందండి. కాబట్టి పెళ్ళైన తర్వాత వీళ్ళు ఒకరినొకరు అమితంగా ప్రేమించుకోవాలి. ఎంత ప్రేమించుకోవాలి అంటే, ఇక మూడవ వ్యక్తి వీళ్ళ మధ్యలోనికి ప్రవేశించడానికి వీలు లేనంతగా, ఏ చెప్పుడు మాటలు వీళ్ళ మధ్యలోనికి చొరబడనంతగా ప్రేమ చేత వీళ్ళు అతుకబడాలి. ఒకరిని ఒకరు గాఢంగా అమితంగా ప్రేమించుకోవాలి. 1 ఐక్యత కలిగి ఉండాలి, సంఘ ఐక్యతలో ముందుకు సాగాలి. 2 ప్రభువుని కలిగి ఉండాలి, ప్రభు సన్నిధిలో ఉన్న నిధిని పొందే అంతగా భక్తిలో ఉండాలి. 3 ప్రేమ కలిగి ఉండాలి, ప్రభువుని ప్రభు ఆజ్ఞలను ప్రేమిస్తూ వీళ్ళు ముందుకు సాగాలి. అప్పుడు వీళ్ళ బంధం బలం, వీళ్ళ దీవెన వీళ్లకు స్థిరం. అలా చూడకండి, అయిపోయాయి 3 విషయాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివాహాన్ని జరిగించేస్తాను. ఈ 3 సూత్రాలు విన్నారు కదా, చాలా సంతోషం. వీటిని ఖచ్చితంగా మీరు పాటించండి. పాటిస్తే 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఆమేన్.